వీడియో అయితే చూడండి. ముందు నా బాధ ఎందుకు మీకు కూడా అర్థమైద్ది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే కొంచెం అటు ఇటుగా ఉన్నాను. బాగున్నానని చెప్పలేను, బాగలేను అని చెప్పలేను. ఒకసారి నా ఛానల్ ఇంట్రో చెప్తాను, ఒకసారి వినండి. హలో గైస్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ అశ్వు9 అని చెప్తూ ఉంటాను. అలా చెప్పిన ప్రతిసారి నాలో ఏదో ఫీలింగ్ అనేది జనరేట్ అయింది. అందరిలాగా మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, వాళ్ళలాగే మేము కూడా వీడియో చేద్దాం, మంచి కంటెంట్ తో వీడియోస్ మేము ముందుకు తీసుకొద్దాం అనే ఉద్దేశం మీదే యూట్యూబ్ ఛానల్ అని పెట్టాను. మన దగ్గర ఏంటంటే సరైన బైక్ అనేది ఒకటి కూడా లేదు. నేను మా ఫ్రెండ్స్ బైకే వాడుతుంటాను. ప్రెసెంట్ అయితే ఈ బైక్ అనేది వాడుతూ ఉంటాను. మన మన అవసరానికి బట్టి ఏదో బైక్ అనేది మన ఫ్యామిలీలో ఉన్న బైక్సే వాడుతూ ఉంటాను. మంచి మొబైల్ కానీ మంచి బైక్ కానీ ఏది లేదు. మనం ఓన్ గా వీడియోస్ చేసుకుందాం అన్నా అది కుదరట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. యూట్యూబ్ లో మనం వీడియో చేద్దాం అనుకుంటున్నాలే కానీ అసలు కంటెంట్ సెట్ అవ్వక మన వీడియోస్ అనేది ప్రతిసారి వేరే వాళ్ళ బైక్స్ మీద చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వీడియో అయితే చూడండి. ముందు నా బాధ ఎందుకు మీకు కూడా అర్థమైద్ది. వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి. మనం బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ముందుగా అసలు ఎందుకు చేస్తున్నానంటే, నాకు ప్రతిరోజు వీడియోస్ చేద్దామని ఉంటుంది, కానీ ప్రతిసారి వేరే వాళ్ళ బండ్లు తీసుకొని వీడియోస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానితో మన వాళ్ళే కొంతమంది చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏంటంటే నీకెందుకు యూట్యూబ్, నీకెందుకు ఈ వీడియోస్ అని చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ నేను వాటి మాటలు ఏం పట్టించుకోకుండా వీడియోస్ అయితే పెడుతున్నాను. నాకు ఒకటే బాధగా ఉంటుంది, ఏంటంటే డైలీ వీడియో చేద్దాం అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాను. నాకు ఒక కోరిక ఉంది, ఏంటంటే నేను ఒక మంచి బండి తీసుకోవాలి, దాని మీద వీడియోస్ అనేది చేయాలి అనే కోరిక ఉంది. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగలేక అందుకని తీసుకోలేకపోతున్నా. బండి అయితే తీసుకుంటా, కొంచెం టైం పట్టిద్ది కానీ మంచి బైక్ అయితే తీసుకుంటాను. అప్పుడు చూపిస్తా మనం ఏందో, నా వీడియోస్ ఏందో కూడా మా వాళ్ళకి చూపిస్తాను. అప్పుడు వాళ్ళే మాట్లాడతారు, మంచి ఏందో చెడు ఏందో అప్పుడు వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినప్పుడు మనం ఫీల్ అయ్యి వదిలేస్తే దానికి అర్థమే ఉండదు. మనం మొదలు పెట్టేది దానికి చేద్దాం, మంచి బైక్ అయితే తీసుకుని నా వీడియోసే మొదలు పెడతా. అప్పుడు వాళ్ళు ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళే పాజిటివ్గా తీసుకుంటారు. నాకు ఏ ప్రాబ్లం లేదు, వీళ్ళ గురించి ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్టాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉన్నా నేను. మీరు మన ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మనకు తొందరగానే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతాయి, తొందరగానే అయిపోతాయి నాకు తెలిసి. అయినా వెంటనే మనం అయితే అసలు అవ్వక ముందే నేను బైక్ అయితే తీసుకుంటాను, మంచి బైక్ మీకు చూపిస్తాను. ఇప్పుడు కూడా వీడియోస్ చేస్తా కానీ కొంచెం డిలే అయితే అవుతుంది, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నా దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి కానీ వీడియోస్ కోసం, కానీ ఎంతసేపు వేరే వాళ్ళ బైక్స్ అని ఎంతసేపు అని వాడుకోవాలా మీరే అర్థం చేసుకోండి. మనది అనేది ఒకటి ఉంటే దానికి మనం ఎలా అయినా వాడుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. టైంని బట్టి మనం డైలీ కంటిన్యూ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అదే చూస్తున్నాను, కొంచెం టైం పట్టిద్ది కానీ డెఫినెట్గా తీసుకుంటాను. ఆ దేవుడి దయ, మీ సపోర్టు నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే మంచి బైక్ అనేది తీసుకుంటాను. మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి, చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేశాను, చూడండి ఒకసారి ఛానల్ని. ఇంకా కంటెంట్ పెంచుకుంటా నేను, మంచి వీడియోస్ అనేది ఇంకా వేరే వీడియోస్ కూడా పెడతాను మీకు, చూడండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా పెడతాను. నేనేందంటే ఒక మంచి ఒక ఆశతోటి మన యూట్యూబ్లోకి అనేది ఎంట్రీ అయ్యాం.
చాలా ఇంట్రెస్ట్గా చేద్దాం అనే విషయం మీద ఎంటర్ అయ్యాం. ఈ జనాల కామెంట్స్ వల్ల, మన సిచ్యువేషన్స్ వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకటే గాయస్, మీరు యూట్యూబ్ చేయాలనుకుంటే ఒకళ్ళతో సంబంధం అయితే ఉండకూడదు. ఎవరు ఏమన్నా అనుకోని అసలు ఒకళ్ళ మాటలు అయితే పట్టించుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం, మన గురించి మనం అనుకోవాలి. మనం ఎలాగైతే చేయాలి, మన వీడియోస్ అనేది మన ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఏ వీడియోస్ అయినా చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే ఎంతవరకు మనం ఏదన్నా పని మొదలు పెడితే దాన్ని ఆపడానికే ట్రై చేస్తారు జనాలు అనేది. అది మనం దృష్టిలో పెట్టుకొని మనం సాగుతూ ఉంటే అసలు ఏ వర్క్ అనేది మనం చేయలేము. వీళ్ళు ఏంటంటే ఇంకా మనం ఎదగకూడదు అనే విషయం మీదే ఉంటారు. దాన్ని మనం పట్టించుకోకూడదు. మన వీడియోస్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి కొంచెం టైం వచ్చింది. టైం వచ్చినప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. నాకు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఎంతోమంది ఏదో వాగుతుంటారు, దానివల్లే నాకు వీడియోస్ అనేది చాలా డిలే అవుతున్నాయి. నేను చేయలేకపోతున్నా. అందుకోసం మీకు చెప్తే బాగుంటుంది, కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనే విషయం మీద వీడియో చేస్తున్నాను. మీరైతే వీడియో చూడండి గాయస్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి కంటెంట్తో మీ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గాయస్, మీరైతే ఛానల్ని అయితే కొత్త చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గాయస్, వేరే వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ మరి.